బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదిలాబాద్ జిల్లాలోని బెజ్జూరులో పర్యటించారు. ఆయనకు పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించి బాణాసంచా కాల్చి ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కనీసం తన సొంత గ్రామానికి కూడా రోడ్డు వేసుకోలేకపోయాడని మండిపడ్డారు. ఇక బెజ్జూరు మండలాన్ని పూర్తిగా గాలి కుదిలేశారని విమర్శించారు. పోడు రైతుల పక్షాన గాని తాలూకాలో ఉన్న రైతుల పక్షాన గాని ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోగా గ్రామాల్లో టేకు చెట్లు మాయం చేశారని ఆరోపించారు. నియోజకవర్గం బెజ్జూరు మండల కేంద్రంలో మరి సీనియర్ నాయకులు అర్షద్ హుస్సేన్ గారి నేతృత్వంలో నేను నియోజకవర్గ కన్వీనర్ లేణుగునే శ్యామరావు గారు, అదేవిధంగా మరి సీనియర్ నాయకులు కొండ సత్యనారాయణ గారు, విశ్వనాథ్ వసార్కర్ గారు, మరి ఎందరో సీనియర్ నాయకులు అందరం కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని మరి కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశం చేయడం కోసం, అదేవిధంగా మరి రైతులకు వస్తున్న యూరియా కష్టాల గురించి, అదేవిధంగా విద్యార్థులకు రాని ఫీ రియంబర్స్మెంట్ బకాయిల గురించి, వీటన్నిటి గురించి కూడా ఈరోజు మాట్లాడటం జరిగింది. అదేవిధంగా స్థానిక ప్రజలందరూ కూడా ఒక కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, కొత్త మార్పు కోరుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ విజయ కేతనం ఎగరేయబోతున్నదన్న ఆత్మవిశ్వాసం ఇవాళ మాకు కలిగింది. మరి అలా ఈ ప్రాంతం గత 45 సంవత్సరాల నుండి చాలా దోపిడీకి గురైంది. ఈ ప్రాంతం మరి మారుమూల అటవీ ప్రాంతాలు ఎప్పటికి కూడా రోడ్లు లేవు. అదేవిధంగా బయట నుంచి వచ్చి ఇక్కడ కాంట్రాక్టులు చేసి ఇక్కడ ప్రాంత ప్రజలందరినీ కూడా కాంట్రాక్టులు కానీ దౌర్జన్యాలు కానీ కుంభకోణాలు చేసి ఈ ప్రాంత ప్రజల నోటికాడ కూడును మరి తీసేసిన వాళ్ళు మళ్ళీ